నా పేరు ఝాన్సీ రాణి. మాది నంద్యాల జిల్లా, నంద్యాల. నేను కర్నూలులో ప్రార్థన శక్తి అప్పుడు పెట్టినప్పుడు మా పిన్ని నన్ను కర్నూలుకి తీసుకొచ్చింది. తర్వాత నంద్యాలలో ఇక్కడ ఉందని తెలిసి ఇక్కడికి మా పిన్ని తీసుకొచ్చింది నన్ను. పిల్లల కోసము ఒకరోజు వచ్చినాము మేము. ఆ రోజు పండ్లు తెచ్చుకోలేదు. ఆ రోజు బాధపడుతూ ప్రార్థన చేసుకున్నా. ఎందుకు అయ్యో మాకు ఇయ్య అని లేదు అని ప్రార్థన చేసుకున్నాము. ఆ రోజు అయ్యగారు ఉండి పండ్లు తీసుకుని రాని వాళ్ళకు నేనే పండ్లు ఇస్తాను అని చెప్పారు. ఆ రోజు ఇచ్చారు. తర్వాత వచ్చినప్పుడు నీకు ఎవరు కావాలి పాప బాబు అన్నారు. అప్పుడు ఏమనుకోలేదు ఎవరు కావాలనేసి, బాబు అని అనుకున్నాము. తర్వాత 7 వారాలు వచ్చినాము. అయినా అందరికి అవుతుంది కానీ మాకు పిల్లలు లేరు. తర్వాత ఒకరోజు నేను కన్సీవ్ అయ్యాను. హాస్పిటల్కి వెళ్తే లైట్గా వచ్చింది. ప్రెగ్నెన్సీ అవునో కాదు తెలియదు, లైట్గా ఉంది కదా తీసేయాలని డాక్టర్ చెప్పింది. ట్యాబ్లెట్స్ ఇస్తానని మేము వాడలేదు ట్యాబ్లెట్స్. మళ్ళీ ఒక వారం తర్వాత వెళ్ళాము. బ్లీడింగ్ అవుతుంది ఇట్లా అనేసి. అప్పుడు అలాగే చెప్పారు, లేదు తీసేస్తేనే మేలు, ఉంటుందో లేదో తెలియదు అని చెప్తే మేము దేవుడి మీద ప్రార్థన మీద నమ్మకంతో నేను రోజు ప్రేయర్ ఆయిల్ పోసుకునేదాన్ని. తర్వాత 2 నెలల తర్వాత వెళ్ళాము. అప్పుడు కూడా లేదు లోపల బేబీ పెరగలేదమ్మా, తీసేయాల్సిందే, ట్యాబ్లెట్స్ ఇస్తాను యూజ్ చేయండి అంటే అప్పుడు కూడా నేను ఇసాకయ్య గారి మీద నమ్మకంతో నేను ప్రేయర్ ఆయిల్ పూసుకొని రోజు కడుపుకి పడుకునేటప్పుడు పొద్దున మధ్యాహ్నము ప్రేయర్ ఆయిల్ పూసుకొని ప్రార్థన చేసుకొని దేవుడి మీద నమ్మకంతో ఉండేవాళ్ళము. ఇలా 7 నెలలు వచ్చాయి. 7 నెలలు వచ్చినప్పుడు షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిన తర్వాత ఇట్లా కష్టమమ్మా 7 నెలల్లోనే బేబీ పుట్టొచ్చు అని చెప్పారు. అప్పుడు కూడా ఇట్లానే మేము ప్రేయర్ ఆయిల్ పూసుకొని నమ్మకంతో దేవుని మీద నమ్మకంతో అలాగే ఉన్నాము. తర్వాత 8వ నెలలు వచ్చినప్పుడు సడన్గా ఇట్లా పెయిన్స్ లాగా వస్తున్నాయని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అడ్మిట్ చేసి ఇప్పుడే డెలివరీ అవ్వచ్చమ్మా నువ్వు, బేబీకి కష్టం అని చెప్పారు. అప్పుడు కూడా మేము ఇలాగే ప్రేయర్ ఆయిల్ పూసుకొని ప్రార్థన చేసుకుంటే ఎందుకయ్యా మాకే ఇలా చేస్తున్నావు అని చెప్పేసి దేవుని మీద నమ్మకంతో మేము అలాగే ఉన్నాము. తర్వాత 9th మంత్ వచ్చేసరికి డెలివరీలో చాలా కష్టమైపోయింది మాకు. 3 hours పట్టింది. అయినా సరే బేబీ హెడ్ వచ్చింది కానీ చేతులన్నీ భుజాలు లోపలే ఇరుక్కుపోయాయి. ఇట్లే మేము ఇసాకయ్య దగ్గరికి వెళ్తాము, మాకు పాప పుడితే అనేసి మేము ప్రేయర్ చేసుకున్నాము. తర్వాత పాప బయటికి వచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాడు. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది.